ఇదంతా నా కళ అయినా జరిగేది ఇదే కదా. సారీ అమ్మా గంగా, పెద్దరు గెస్ట్లందరూ వచ్చారు కదా, వెళ్ళి కేక్ తీసుకురా అమ్మా. సరే పెద్దరు. చాలా అద్భుతంగా ఉంటుంది. నమ్మరనుకోండి, మీరే చూస్తారుగా, అప్పుడు నమ్ముతారు. కాపీ కేక్. ఇంకేం చూస్తున్నావు గంగా? కేక్ ఓపెన్ చేయి. అబ్బా, మీ కోడలు భలే డెకరేట్ చేసిందండి కేకు. చూస్తుంటేనే తినాలనిపిస్తోంది. కేక్ బాడీ ఎలా చేస్తానన్నా? ఇదేంటి నార్మల్గా ఉంది? నేను కేక్ ఓవెన్లో పెట్టి హై వోల్టేజ్లో బేక్ చేశాను. అది మాడిపోయింది కూడా. కానీ ఇప్పుడు నార్మల్ ఎలా అయిందో తెలియడం లేదు. నువ్వేదో కలగనుంటావు. శకుంతల కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. రుద్రా, రా. గంగా, రా. అమ్మగారు, ఇప్పటికే చాలా తినేశాను కదా గంగా, నువ్వు తినవు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకెందుకు థ్యాంక్స్? కేక్ చేయడంలో మీరు కూడా హెల్ప్ చేశారు కదా, అందరూ మెచ్చుకుంటున్నారు. ఇదంతా మీ వల్లే, అందుకే థ్యాంక్స్ సార్. వెల్కమ్. నేనెప్పుడు నీకు ఫేవర్గానే చేస్తుంటాను. నువ్వే అన్ని తింగర పనులు చేసి అనవసరంగా ఇరుక్కుంటూ ఉంటావు. నానేం చేశాను సార్? మరీ అంత అమాయకంగా ఫేస్ పెట్టకు. కేక్ తిను. అన్నయ్య, అన్నయ్య, వదినకెంత ప్రేమగా తినిపిస్తున్నావా? మళ్ళీ మొదలు పెట్టేశారా? ఆయన ఎందుకురా? రే, ఏంట్రా, ఏమైంది? ఏం లేదు పెదనాన్న, ఓన్లీ కేక్ కటింగ్ అయినా, ఎంటర్టైన్మెంట్ ఏం లేదా అంటున్నాడు సూర్య అన్నయ్య. మనందరం ఉండగా ఎంటర్టైన్మెంట్ కి తక్కువ ఏంట్రా? స్టార్ట్ చేద్దాం, పదండి. రే, రారా, పదండి, రండి. మ్యూజిక్ ప్లే చేయండి, సౌండ్ పెంచు.
ఇషిక ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నావు. నేనా? ఏం లేదు బావగారు, ఐమ్ నార్మల్. ఓ, నువ్వు డ్యామేజ్ చేసిన కేక్ నార్మల్గా ఎలా అయిందా అనే కన్ఫ్యూజన్లో ఉన్నావేమో అనుకున్నా. కేకా? నేను డ్యామేజ్ చేయడం ఏంటి బావగారు? డోంట్ యాక్ట్ స్మార్ట్ ఇషిక. నువ్వు డ్యామేజ్ చేయడం నేను చూశాను. నువ్వు ఆ కేక్ని డ్యామేజ్ చేయడం చూసే నేను వేరే కేక్ ఆర్డర్ చేసి తెప్పించాను. ఇంతకుముందు డబ్బుల విషయంలో గంగని వాళ్ళ పేరెంట్స్ని కూడా బ్లేమ్ చేయాలని చూసావు. అప్పుడు కూడా నిన్నేమనలేదు. ఇంట్లో పెద్దమ్మ ఏ విషయంలో అయినా ఆర్గ్యూ చేస్తుంటే నువ్వు గంగను అపోజ్ చేస్తూనే పాయింట్ రేజ్ చేస్తున్నావు. అదంతా అబ్జర్వ్ చేసి కూడా నేను సైలెంట్గానే ఉన్నాను. కారణం ఒకటి, సూర్య. నిన్నేమైనా అంటే తను హర్ట్ అవుతాడు. అందరి ముందు నీ తప్పుందని రెడ్ హ్యాండెడ్గా బయటపెట్టచ్చు. కానీ నీకు అవమానం జరిగితే నా తమ్ముడికి అవమానం జరిగినట్టే. ఆ ఒక్క విషయంలోనే ఊరుకుంటున్నాను. ఇంకొకసారి నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తే గనక నేను ఎలా రియాక్ట్ అవుతానో నాకే తెలీదు. అసలు గంగతో నీకేంటి ప్రాబ్లం? ఓ, స్టేటస్ ప్రాబ్లమా? చదువు ఆస్తి పక్కన పెడితే గుణంలో నువ్వు గంగ కాలిగోటికి కూడా సమానం కాలేవు. అది గుర్తుపెట్టుకో. గంగని టార్గెట్ చేసే ముందు తన వెనక నేనున్నానని మర్చిపోకో. బీ కేర్ఫుల్.